పరనింద మహాపాపం. మనుషుల్లో చాలా సాధారణమైపోయిన ప్రమాదకరమైన అలవాటు పరనింద చేసే పనులు, చూసే విషయాలు, మాట్లాడుకునే మాటలు చాలాసార్లు ఇతరుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా విజయం సాధించినప్పుడు ఇది నా ప్రతిభ అని గర్వపడతారు. కానీ అదే పని విఫలమైతే కారణం ఇతరుల మీద నెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన మనస్తత్వం మనిషిలో అజ్ఞానము ఎంత లోతుగా ఉందో తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఎంత శ్రద్ధతో ఒక అందమైన తోటను పెంచుకున్నాడు. ఒకరోజు ఒక ఆవు తోటలోకి వచ్చి మొక్కలను తొక్కేసింది. కోపంతో అతడు విచక్షణ మరిచి ఆవును కొట్టగా అది చనిపోయింది. పాపం చేశానని అతడు మొదట భయపడ్డాడు. అయితే తన తప్పును ఒప్పుకోకుండా చేతికి అది దేవత ఇంద్రుడు కాబట్టి ఈ పాపం ఇంద్రుడిదే అనే తనను తానే నమ్మించుకునే ప్రయత్నం చేశాడు. ఈ కుయుక్తిని గ్రహించిన ఇంద్రుడు పండితుడు వేషములో వచ్చి అతన్ని పలకరించాడు. తోట అందచందాలను ప్రశంసిస్తూ ఎంత అందంగా ఉంది, దీన్ని ఎవరు పెంచారు అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి ఇది నా కృషి ఫలం అని గర్వంగా చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఈ తోటను పెంచిన చెయ్యి నీదైతే ఆ ఆవును కొట్టి చంపిన చెయ్యి మాత్రం ఇంద్రుడిదా అని ప్రశ్నించాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు అవతలి వ్యక్తి. తనకు లేనివాడు దైవం ముందును తన్ను గలిగేని దైవమేలా, తనకు గలిగేని దైవమేలా అంటూ ఇదే సత్యాన్ని వేమన ఎంతో అందంగా చెప్పాడు. ఒక పద్యంలో లాభం కలిగితే తన కృషి ఫలితమని, నష్టం వస్తే దేవుడి దయ చూపలేదని అనటం మనిషి నైజం. సత్వగుణము వల్ల జ్ఞానము ఉద్భవిస్తుంది. రజోగుణము వల్ల లోభము, తమో గుణము వల్ల మోహము, అజ్ఞానము కలుగుతాయని భగవద్గీత చెబుతోంది. పరనింద చేయటం బాధ్యత ఇతరులపై నెట్టడం ఇది రజస్తమోగ గుణ లక్షణాలు. మన కర్మ మనమే బాధ్యులం. మంచి ఫలితం వచ్చినప్పుడు గర్వపడటం, చెడు ఫలితం వచ్చినప్పుడు ఇతరులను నిందించడం సరికాదు. మనిషి స్వభావం చాలా విచిత్రమైనది. పుణ్యకార్యాలు చేయకపోయినా పుణ్య ఫలితం కావాలని కోరుకుంటాడు. పాపకార్యాలు చేస్తూనే ఉంటాడు. పాప ఫలితం మాత్రము వద్దంటాడు. ఏ విత్తనము నాటితే ఆ మొక్క మొలుస్తుందని సత్యాన్ని గుర్తుంచుకోవాలి. తెలియక తప్పు చేస్తే ప్రాయశ్చిత్తము, తప్పును ఒప్పుకోవటం, ప్రాయశ్చిత్తం చెందటం, మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడటం ఇది సరైన పద్ధతి. పరనింద హత్యతో సమానమని, ఆత్మస్థుతిని ఆత్మహత్యతో సమానమని శ్రీకృష్ణుడు బోధించాడు. అహంకారము, ద్వేషము లాంటి రాక్షస లక్షణమే పరనింద కూడా. వాటిని వదిలేసినప్పుడు జీవితం సార్థకమవుతుంది.